ఈ రోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఎవరా ఇది? కంపతీసి దొంగనా? మరి నేను ఊరికెలా వెళ్ళాలి? ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేస్తాడా? నన్ను కిడ్నాప్ చేసి విరాట్కి కాల్ చేసి బెదిరిస్తాడా? వాడే కరెంట్ పోయేలాగా చేశాట అనుకుంటూ నాకు అతి దగ్గరగా పడుతున్న అడుగులకి భయపడి పరిగెట్టాను నేను. ఎవరైనా పారిపోవటానికి బయటికి పరిగెత్తుతూ ఉంటారు, కానీ నేను స్పెషల్ కాబట్టి ఇంట్లోనే మేడపైకి పరిగెట్టాను. నీ వెంటే నేను అన్నట్టు ఆ అడుగులు కూడా నాకు దగ్గరగా పడుతుంటే భయంతో అరిచేశాను కూడా. కానీ అటువైపు నుండి ఎలాంటి శబ్దం రావటం లేదు. వామ్మో, వీడేం మాట్లాడటం లేదు. కంపతీసి కత్తేమైనా ఉందా వీడి దగ్గర? పొడి చేస్తాడా అని అనుకుంటూనే పరిగెత్తడం మాత్రం ఆపలేదు నేను. ఇంకా మా రూమ్ దగ్గరికి వచ్చినట్టే అనిపించింది. కానీ లోపలికి వెళ్ళిపోయి గోడని గుద్దుకుంటున్నా అని నాకు అర్థమైంది. కానీ లాస్ట్ సెకండ్లో నన్ను 2 చేతులు ఆపేశాయి. వాడెవడో పట్టుకోగానే ఇంకా గట్టిగా అరిస్తే ఈసారి ఏకంగా నన్ను హాక్ చేసుకున్నాడు. ఇంకా అంతే, వాడి చేతిలో బొగ్గ నా పంట కింద నలిగిపోయాయి. ఇప్పుడు మాత్రం సన్న మూలిక వచ్చింది ఆయన గారి నోటి నుండి. మొగుడు 2 వారాల తర్వాత వస్తే ఇదేనా వసు నువ్వు నాకు ఇచ్చే వెల్కమ్ అని విరాట్ అంటే, ఆ మొగుడు పలానా రోజు పలానా టైంకి వస్తానని చెప్తే గ్రాండ్ వెల్కమ్ చెప్తాం. ఇదిగో ఇలా దొంగలాగా వస్తేనే ఘాట్లు పెడతాను అని నేను అంటుంటే అప్పుడే కరెంటు వచ్చింది. నేనేం ప్లాన్ చేయలేదు. ఇంటికి వచ్చేసరికి కరెంట్ పోయి ఉంది. నేను జస్ట్ ఇన్వర్టర్ ఆఫ్ చేశాను అంతే అంటూ అమాయకంగా చెప్పి, చూద్దాం ఈ ఝాన్సీ లక్ష్మీబారి గారి ధైర్యం అనుకుంటే తమరు బెదురుగొర్రెలాగా పరిగెత్తారు అని విరాట్ అంటే, ఇలా చేస్తే నేను చిన్నపిల్లని కదా, అందుకే భయం అని చెప్పాను. అయినా మెంటల్, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎవరైనా బయటికి పరిగెత్తుతారు తప్ప నీలా ఇంట్లోకి వెళ్ళి ఇంకా కాంప్లికేట్ చేయరు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాట విరాట్. ఇంకేముంది, నాకు మొత్తం క్లియర్ అయిపోయింది. సప్తమి లేదు, మావయ్య గారికి పని లేదు, కొడుక్కి సాయం చేశారని. అయినా సరే నాకు హ్యాపీ. ఇద్దరం కలిసి ఒకేసారి ఊరికి వెళ్తామనుకున్నాం కదా, అందుకే విరాట్ దాన్ని నిజం చేశాడని ఫీల్ అవుతూ ఆయన బయటికి వచ్చాక హాతీ చేసి వెళ్ళిన ఫుడ్ని ఇద్దరం తినేసి పడక వేశాం. 2 వీక్స్ కబుర్లోని విరాట్ చెవుల్లో 2 గంటలు అవుతాయి. మధ్యలో కొన్ని కిస్సులు కొన్ని ఘాట్లు ఇచ్చి పుచ్చుకొని విరాట్ కౌగిల్లో ప్రశాంతంగా నిద్రపోయాను. పొద్దున్నే లేచేసరికి టైం 7 అవుతూ ఉంది. విరాట్ ఒక చెయ్యి నా చుట్టు వేసి ఇంకొక చెయ్యి నా తల కింద పెట్టుకుని క్యూట్గా పడుకున్నాడు. నాకేమో లేవబుద్ధి అవ్వలేదు. ఇంట్లో ఇంకా ఎవరూ లేరు కదా, కాసేపు మా ఆయనకి సైట్ కట్టుకుందామని అలాగే ఉండిపోయా. అబ్బా, ఎంత బాగుంటాడో విరాట్, అచ్చం సినిమా హీరో. మన్మథుడు ఇలా అనను కానీ విరాట్ హ్యాండ్సమ్ అంతే. అలా చూస్తూనే ఉంటే ఇంకెంతసేపు చూస్తావే అని విరాట్ వాయిస్ వినిపించడంతో షాక్ అయి చూశాను. నువ్వు నిద్రపోలేదా అంటూ నన్ను ఇంకా దగ్గరికి లాక్కుంటూ, ఓ నీలిగి చూస్తున్నావు కదా నన్ను, అందుకే అలాగ మెలకు వచ్చింది అన్నాడు విరాట్. డిస్టర్బ్ చేశానా అని గిల్టీగా అడిగితే లేతులే అని చెప్పి మెల్లిగా టీషర్ట్ మీద నడుముని నిమురుతూ లోపలికి చేయి వేశాడు విరాట్. విరాట్ అంటూ గిలిగింతలవుతుంటే ఆపేసి వద్దు అని చెప్తూ, అయినా నువ్వు ఎర్లీగా లేచి జాగింగ్ చేస్తావు కదా, మరి ఈ రోజు ఎందుకు లేవలేదు అంటే, ఏం నువ్వు మాత్రమే నన్ను మిస్ అవుతావా? నేను అవ్వనా? నాకు ప్రశాంతంగా నీ హగ్లో మార్నింగ్ లేవాలి అనిపించదు, అందుకే లేవలేదు అని చెప్పి చెయ్యి ఇంకా పైకి వెళ్తుంటే ఒక్కటి వేశాను. చిరుకోపంగా నా వైపు చూసి పైకి తీసుకువెళ్ళి ఎది మీద గట్టికిచ్చి నొప్పి పుట్టేలాగా చేసి మళ్ళీ నాగనాచిలాగా చేతిని నడుం మీదే పెట్టాడు. అబ్బా అంటూ నేను అరిస్తే గట్టిగా గిచ్చానే అంటూ తొంగి చూస్తుంటే, ఏం అక్కర్లేదులే, గిల్లి లాలి పడటం మీకే అలవాటని చెప్తూ నేనే రుద్దుకున్నాను. మంట తీస్తుంటే వాటర్ వాష్ చేద్దామని పైకి లేవబోతుంటే ఆపి ఒండు చూడనివ్వంటూ పై నుండి కొంచెం టీషర్ట్కి ఎందుకు దింపాడు విరాట్. ఎడమ ఎద పై భాగంలో బాగా ఎర్రగా కనిపించింది ప్లేస్. దాన్ని చూసి విరాట్ కొంచెం గిల్టీగా ఫేస్ పెట్టి వెంటనే కోల్డ్ క్రీమ్ అప్లై చేశాడు. ఓయ్ ఆయన గారి మరి అంత ఫీల్ అవ్వకండి, నాకు బాడీ కొంచెం సెన్సిటివ్ అంతే, మీరేమి గట్టిగా గిల్లలేదని నేను అంటే, ఎలానే నీతో ఇంకా గీచితేనే ఇలా బ్లడ్ కార్డ్ అయి రెడ్ గ్రీన్ అయింది, ఇంకా కాపురం చేస్తే నేను రోజు కాపడం పెట్టాలేమో అని విరాట్ అంటే ఉంటే మొద్దుగా మూతి ముడుచుకున్నాను నేను. ఆ ఎర్రగా అయిన ప్లేస్లో పెదవులు అతి సారీరా అంటే అతని మీసాలు అక్కడ గచ్చుకుంటూ తీపి కలవరింత రేపుతుంటే గట్టిగా కళ్ళు మూసుకున్నాను నేను. ఇంకొంచెం కిందికి విరాట్ పెదవులు ప్రయాణం చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తే కాలు వచ్చింది. అత్తే అనుకుంటా నా మీద ఉన్నవాడు పక్కకు లేచి హా మమ్మీ అన్నాడు.
అదే కాల్లో అయినా సరే నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి టీ షర్ట్ సరిగ్గా సర్దుకుంటూ లేస్తే హా మమ్మీ, ఓకే మమ్మీ, సరే మమ్మీ అని చెప్పి కాల్ కట్ చేశాడు విరాట్. ఏమంటావ్ అని నేను అడిగితే ఊరికి లంచ్ చేశాక 3-4కి అలా స్టార్ట్ అవ్వండి, ఇప్పుడే వద్దు ఎండగా ఉందని చెప్పింది అన్నాడు. హా సరే అంటూ టైం చూస్తూ 9 దాటింది. స్నానం చేద్దామనుకున్నా కానీ ఇప్పుడు చేస్తే మళ్ళీ బయలుదేరే టైంకి చెమట పట్టేస్తుంది. అప్పుడే చేద్దాంలే, ఎలాగో విరాట్నే కదా ఉండేది అనుకుంటూ బ్రష్ చేయడానికి పైకి లేచాను. పళ్ళతో పాటు ముఖాన్ని కూడా మెరిపించి కిందికి వెళ్ళేసరికి ఇల్లు నీట్గా ఉంది కానీ చంప కనిపించలేదు. ఏమోలే అనుకుంటూ కిచెన్లోకి వెళ్తే నా వెనుక వచ్చినట్టు ఉన్నాడు విరాట్. ప్యాక్ హక్ చేసుకుంటూ ఏం ప్రయోగం చేస్తున్నావని అడిగాడు. కాఫీ అంటూ ఏంటి సార్ పొద్దున్నుండి ఫుల్ రొమాంటిక్గా ఉన్నారని అడిగితే అందమైన వైఫ్ పక్కన ఉంటే ఏ మొగుడైనా రొమాంటిక్నే ఉంటాడని చెప్తూ నన్ను ముందుకు తిప్పుకొని లిఫ్ట్ చేసి గాస్కెట్ మీద కూర్చోబెట్టాడు విరాట్. ఇద్దరికి తనే కాఫీ కలిపి ఒక పెద్ద మగ్లో పోసాక ఇద్దరం షేర్ చేసుకుంటూ తాగేశాం. తరువాత ఇద్దరికి కలిపి టిఫిన్ లాగా ఓట్స్ డ్రై ఫ్రూట్ ఏదో వేసి చేసిన హెల్తీ పదార్థం తినేసరికి ఇంకొక గంట హుష్కాకి మా ముచ్చట్లు సాగిపోయాక చంప లంచ్ చేసి వెళ్తే అదే తిని ఇంకా రెడీ అవుతాం అనుకున్నప్పుడు లగేజ్ గుర్తు వచ్చింది. ప్యాక్ చేసావా అని విరాట్ అడుగుతూ ఉంటే మొన్ననే అదే చెప్తూ ఉంటే అన్నీ సర్దిస్తానని చెప్పి డ్రెస్ ఓకేనా అని అడిగాను. స్నానానికి వెళ్తూ ఓకే బట్ వద్దులే, పల్లెటూరు కదా, అందులో కొత్త పెళ్లి కూతురివి, మంచి ఒపీనియన్ ఉండదేమో, ఏదైనా శారీ తీసుకొని విరాట్ అంటే నువ్వే కట్టాలి, నా వల్లే కాదని చెప్తూ అది ఏదో కూడా తీసి పెట్టని చెప్పి స్నానానికి వెళ్ళాను. తలారే స్నానం చేసి విరాట్ని పిలిస్తే బ్లౌజ్ శారీ పెట్టి కొట్టించాడు. వాష్రూమ్లోనే వాటిని వేసుకుని బయటికి వచ్చి విరాట్ ముందు నిలబడ్డాను తడికురలతో. చీర నాకు కడుతూ బయట వేసే టైంలో ఎదుగు మీద గుర్తు కనపడటంతో దాన్ని ఒకసారి తడిమి ముద్దు పెట్టుకున్నాడు. అన్ని రంగులు అయిపోయి లాస్ట్కి బ్లాకిష్ గ్రీన్లోకి మారింది. అతని చెంప మీద చెయ్యేసి ఏం కాదులే తాగిపోతుందని చెప్తూ చీర కట్టడం కంప్లీట్ అయ్యాక విరాట్ స్నానానికి వెళ్ళాడు. చీర మెల్ల నల్ల పూసలు, తాళీ చైను, నా డైలీ వేర్ చైను, చేతికి 2 బ్యాంగిల్స్ విత్ మ్యాచింగ్ మట్టి గాజులు, ప్లక్కర్ పెట్టి వదిలేసిన హెయిర్, నుదుటిన స్టిక్కర్, కింద కుంకుమ, పాపిట్ల సింధూరం, కాళ్ళకి 2 వేళ్ల మెట్టలు, ఒక రకమైన పట్టెలు. ఇది మన లుక్. సింపుల్గా ట్రెడిషనల్గా ఎవరు వేలు పెత్తనంతగా నన్ను రెడీ చేసి విరాట్ కొంచెం డీసెంట్గా రెడీ అయ్యి చంపకి చెప్పేసి ఇల్లు తాళం వేసుకుని విరాట్ డ్రైవింగ్లో మా ఆయన సొంత ఊరికి బయలుదేరాం మేము. Thanks for watching. Please subscribe my channel for more videos.